ర్యాపిడో ఏజెంట్కి కనెక్ట్ చేయబడుతుంది. దయచేసి లైన్లో వేచి ఉండండి. నమస్కారం సార్, క్రెడిట్ ర్యాపిడో టీం నుంచి అట్లనే మాట్లాడుతున్నాను. మేడం ఇది ర్యాపిడో యాప్లో ఇది 10,000 అమౌంట్ అని చూపిస్తుంది. ఇది ఎట్లా తీసుకోవాలి మేడం? అదే సార్, నేను ఇక్కడ నుంచి మీకు ప్రాసెస్ అనేది అయితే చెప్తాను సార్. నేను మాట్లాడుతుంది లియక్క మొహమ్మద్ గారితోనేనా సార్? అవును మేడం. థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మేషన్ సార్. ఇందులో దీని వచ్చేసి మీరు మా వాల్యుబుల్ కెప్టెన్ గా మీరు సెలెక్ట్ అవ్వడం వల్ల సార్, మీ పర్ఫార్మెన్స్ అనేది రేటింగ్ అనేది బాగుండడం వల్ల సార్, మీకు ర్యాపిడో నుంచి ఎమర్జెన్సీ ఫండ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నాం 10,000 సార్. దీంట్లో వచ్చేసి సార్ మీకు 0% ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. 5% అనేది ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది సార్. రీపేమెంట్ డేస్ వచ్చేసి మీరు 10 to 100 days వరకు చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి సార్ మీకు డైలీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది సార్. డైలీ వచ్చేసి 100 కానీ 50 కానీ 150 కానీ 200 సార్, అది మీకు ఇష్టం వచ్చినంత వరకు మీరు పే చేసుకోవచ్చు సార్. యాప్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దీనికి డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అయితే కావాల్సి ఉంటుంది సార్. ఇది ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ నుంచి నేను స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను సార్. ఒకసారి ర్యాపిడో యాప్ అనేది ఓపెన్ చేసుకుంటారా? ఇది కాదు మేడం, ఇది ప్రాసెస్ అయితే మునుపు వడ్డీ అది 5% అంటే ఎంత కట్ అవుతుంది మేడం 10,000లో? ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ఒకవేళ మీకు 10,000 వచ్చింది సార్, 500 కట్ అవుతుంది. ఒకవేళ మీకు 5,000 వచ్చింది అనుకోండి సార్, 250 కట్ అవుతుంది అంతే. ఇది మొత్తం క్లోజ్ అయ్యే వరకు ఎంత అవుతుంది మేడం ప్రాసెస్ సార్? ఇది మొత్తం అక్కడ మీకు చెప్తున్నా, అక్కడ మీరు డైలీ పేమెంట్ మీరు అంటే ఇప్పుడు డైలీ పేమెంట్ సార్ మీ ఇష్టం కదా సార్. మీరు 50 and 100 అయినా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మీకు వచ్చిన లిమిట్ మీరు ఇప్పుడు వచ్చిన ఒకవేళ ఇప్పుడు మీకు 10,000 and 5,000 అండి, మీకు లిమిట్ ఎంత అయితే వస్తుందో ఆ లిమిట్ బట్టి మీరు డేకి 100 చేసుకున్నా 200 చేసుకున్నా, మీరు ఇప్పుడు తొందరగా క్లోజ్ అయిపోవాలి, నేను మళ్ళీ ఇది నెక్స్ట్ టైం తీసుకోవాలి అనుకున్నప్పుడు డేకి మీరు 200 వేసుకున్న లిమిట్ అవుతుంది, 100 వేసుకున్నా అవుతుంది సార్. ఇది మళ్ళీ క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కావాలనుకుంటే మళ్ళీ తీసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన దానికన్నా మళ్ళీ లిమిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా లిమిట్ పెరుగుతూ ఉంటుంది సార్. ఓకేనా? ఇప్పుడు ఇది 10,000లో ఎక్కువనైనా రావచ్చు, తక్కువనైనా రావచ్చా మేడం? ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి అప్ టు 10,000 వరకు సార్. ఇప్పుడు వచ్చిన అమౌంట్ అనేది మీరు విత్డ్రా చేసుకోండి. ఇది క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ టైం తీసుకుంటారు కదా, ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ కావాలనుకుంటే అప్పుడు ఇప్పుడు వచ్చిన అమౌంట్కి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ వచ్చిన అమౌంట్కి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. అలా స్టెప్ బై స్టెప్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సార్. ఇంకోటి మేడం, నేను ఇది ఏంటంటే టోటల్లీ మనకు తీసుకున్నప్పటి నుండి క్లోజ్ అయ్యే వరకు 10,500 కట్టాలనా, ఇంకా ఎక్స్ట్రా అవుతాయా అని అడుగుతున్నా అంతే. దీంట్లో అయితే ఎలాంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు సార్. ఇందులో మీకు 0% ఇంట్రెస్ట్ సార్. ఓకేనా? ఖాళీ అది 5% ఒకటే కట్ అవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు ఒక్కటే కట్ అవుతుంది సార్, అంతే సార్. ఇంక ఇందులో వచ్చేసి ఎలాంటి అమౌంట్ అనేది కట్ అవ్వదు. ఓకేనా? ఓకే మ్యామ్. దీనికి వచ్చేసి మేము ప్రాసెస్ నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీకు చెప్తుంటాను, మీరు యాప్లో నుంచి చేస్తూ ఉండండి సార్. ఒకసారి ర్యాపిడో యాప్ అనేది ఓపెన్ చేయండి సార్. ఇప్పుడైతే లేదు మేడం, ఇప్పుడు కనుక్కున్నామని కాల్ చేసిన, నేను తీసుకుంటే మీకు కాల్ చేస్తా. అంటే ఇప్పుడు అది ప్రాసెస్ ఎలా చేయాలనేది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను కదా సార్. నేను కాల్ చేస్తాను మేడం.